ఫ్యాషన్, మెన్స్ వేర్, లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్, రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజీ మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్. ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి నిజామాబాద్ యొక్క రియాజ్ ఎన్కౌంటర్ గురించి వాళ్ళ ఫ్యామిలీతో కలవడానికి, కుటుంబంతో సంప్రదించడానికి ఇక్కడ మా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్పోక్ పర్సన్ ముఖ్య చందా గారు, నేను తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహాబ్ మరియు మా యొక్క నిజామాబాద్ యొక్క తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి యొక్క బాధ్యులు ఇక్కడ ఉన్నారు. పోతే ఇక్కడ వచ్చి తెలిసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఈరోజు ఏదైతే ఎవరైనా తప్పు చేస్తే మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరు తప్పిస్తే వాళ్ళని శిక్షించాలా, వాళ్ళకే పనిష్మెంట్ ఇవ్వాలని మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇక్కడ వచ్చి తెలుసుకున్న తర్వాత రియాజ్ ఒక రౌడీ షీటర్ అని, ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయని, ఆయనను ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ ఆయనను ఒక హత్య గావించబడ్డాడు. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక రౌడీ షీటర్ అన్న తర్వాత ఆయన అరెస్ట్ చేస్తే ఆయన దగ్గర ఉన్న ఏమైనా ఉన్నాయా లేదా చూస్తారు. కానీ ఇది ఏం చూడకుండా, రియాజ్ దగ్గర ఏమైనా చూడకుండా, అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్నో బండ్లు ఇప్పుడు ఇది ఉంది, పోలీసులకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి, ఇన్నోవా కానీ జీబులు కానీ చాలా అందుబాటులో ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రమోద్ పంపించడం ఇంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆయనకు తీసుకుపోయే సమయంలో ఆయన ఒక సివిలియన్ ఆయన అంటే ఉన్నానని తెలిసింది. కానీ ఆయన దగ్గర ఎక్కడి నుంచి ఎవిడెన్స్ వచ్చినాయి, ఏమొచ్చినాయి, దాన్ని తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే రియాజ్ను పట్టుకునే సమయంలో వీళ్ళ ఫ్యామిలీని, చిన్న పిల్లలను అక్కడ తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ కళ్ళలో మిరపపొడి ఇవ్వడము, వాళ్ళను కాళ్ళు బట్టి మీదకి లేపడము, ఇవన్నీ చేశారంటే ఇది ఎక్కడ మన సమాజం పోతుంది? అదే నాకు చరిత్రలో కానీ ఎక్కడ ఒక రౌడీ షీటర్ కానీ, ఒక గుండా కానీ, ఒక దోషి కానీ ఇక్కడ ఇదైతే ఆయన పట్టుకోవడానికి ఇటువంటి చిత్రహింస పెట్టలేదు, ఎక్కడ చూడలేదు. ఫ్యామిలీ పెద్దలు తీసుకుపోయి కూర్చుని పెడతారు, కొంత వాళ్ళకి టార్చర్ పెడతారు, కొంచెం చేసి వాళ్ళకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళు కొట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరే, ఈరోజు హోంమినిస్టర్ గారు మీరే. ఈరోజు ఒక అమ్మ లాంటి ఒక అమ్మను, ఒక మా చెల్లెలను ఈరోజు చిత్రహింసలు చేయడము, వాళ్ళను ప్రైవేట్ పార్ట్స్లో ఇది మిరపపొడి ఇవ్వడము, వాళ్ళ కళ్ళ మిరపపొడి ఇవ్వడము, వాళ్ళ కొట్టడము ఎంతవరకు సమంజసం అడుగుతున్నా. కానీ నాకు తెలిసినంత వరకు తెలంగాణ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఇటువంటి చిత్రహింసలు పెట్టలేదు. ఇది పెట్టడం చాలా సమంజసం కాదని నేను ఈ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మీరు ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ కోర్టు పెట్టి ఆ రియాజ్ను మీరు చట్టపరంగా మీరు శిక్షించిన అవసరం ఉండే, దాన్ని వద్దనం కూడా. ఎందుకంటే ఇది ఒక చట్టం ఉంది, చట్టంకు కొన్ని హద్దులు ఉన్నాయి, ఆ హద్దుల బట్టి మనం చేయవలసి ఉంటుంది. చట్టం మన చేతిలో తీసుకునే అవసరం లేదు. చట్టం ఉండే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏదైతే ఉన్నదో, ఏదైతే ఇప్పుడు మన యాక్ట్లు ఉన్నదో, మన భారత రాజ్యాంగం ఉన్నదో దాని ప్రకారం చేసే ఉండే, ఆయనకు ఉరిశిక్ష చేసే ఉండే. లేకపోతే ఒకవేళ కోర్టు తీర్పిస్తే మీరు నడి బజార్లు షూట్ చేసి ఉండే, దాన్ని మేము ఇది చేస్తుంటే. కానీ ఈరోజు ఒక రియాజ్ను మెడ ఇచ్చిన తర్వాత, చేతులు ఇచ్చిన తర్వాత, ఆయన కొట్టిన తర్వాత ఆయన చేతులు కట్టి ఉన్నాయి, ఆయనకు బేడీలు ఉన్నాయి, చేతులకు బేడీలు ఉన్నాయి. ఎట్లా ఆయన గన్ను లేపగలుగుతాడు? ఇది మీ అనుమానాలు ఉన్నాయి కనుక. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం, మేము చట్టాన్ని గౌరవిస్తాం, మేము చట్టంలోని మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు మాకు ఇవి ఉన్నాయి కనుక హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీన్ని సంబంధించింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే దీని మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాలి. ఒకటి ఇంకో మా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి డిమాండ్ ఏముందంటే, ఏదో రియాజ్ని మీరు ఇట్లా మీ యొక్క ఆయన ఫ్యామిలీని ఇట్లా చిత్రహింస ఇచ్చారో ఇది చాలా దుర్మార్గం. ఈరోజు మీరు తప్పకుండా వీళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, ప్రకటించి వీళ్లకు ఒక డబుల్ బెడ్రూము, ఆమెకు తక్షణమే రియాజ్ భార్యకు వితంతు పింఛను శాంక్షన్ చేయాలా, ఎక్స్గ్రేషియా ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. ఇంకో విషయం ఏంటంటే, వింత విషయం జరుగుతుందంటే, ఈరోజు రియాజ్ను ఎన్కౌంటర్ చేస్తే చాలా మంది మతోన్మాదులు పటాలు కాలుస్తున్నారు, పటాకులు కాల్చి వాళ్ళు సంతోషాన్ని వెలబోస్తున్నారు.
ఇది ఏంది నాకు అర్థం కాని పరిస్థితి. ఆ విధులకు తెలియాలి ఒక విషయం. రియాజ్ని ఏదో పట్టించారో అది ఒక ముస్లిమే. ఆయన ఆసిఫ్ అనే పేరు ఆయనని పట్టించాడు. తన ప్రాణాలు త్యాగం చేసి ఆయన ప్రాణం తీసుకొచ్చి ఆయన కత్తుతో రియాజ్ ఒక ఇది చేస్తుంటే కూడా ఆయనను పట్టి ఒక తన ప్రాణాన్ని పణంగా పెట్టి రియాజ్ పట్టి ఈరోజు చట్టానికి ఇచ్చాడు. ఆ ఒక ముస్లిం అని తెలుసుకోవాలటువంటి విధవులు. ఈ యొక్క ఇస్లాం కానీ ఈ ముస్లింలు కానీ చట్టాన్ని గౌరవిస్తుంది, చట్టాన్ని అవలంబిస్తుంది. కనుక ముందు కూడా ఇటువంటి కాకుండా తప్పకుండా ఇప్పుడు ఆసిఫ్ కూడా ఉన్నాడు. ఆసిఫ్ కూడా మీరు 50,000 ఇచ్చారే, 50,000 కాదు 5 లక్షల రూపాయలు ఆసిఫ్ ఇవ్వాలా. గవర్నమెంట్ తరఫున 5 లక్షలు ఇచ్చి ఆయనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముందు ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లు ఆపకపోతే దౌర్జన్యం ఆపకపోతే తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్రం మొత్తం కూడా మేము రస్తారోకోలు చేసి మీకు దిగ్భ్రాంతి చేసి మీకు దిగొచ్చేటట్లు చేస్తామని మేము కోరుతున్నాము. దీని యొక్క జరుగుతున్న సంఘటనను తెలంగాణ ముస్లిం అందరూ గౌరవిస్తారని నేను కోరుతున్నాను. बच्चे पैसे छोड़ दो बेटा, पैसे छोड़ो। ये बच्चों के हाथ में पैसे नहीं, सलाम होना। और नमाज की पाबंदी करे, खुद करिए, दुआ करिए, उसकी मगफिरत के लिए दुआ करिए। पढ़ना तुम अच्छा मेहनत करके पढ़ना, समझे बात बेटे। देखो इधर देखो, आप भी देखो इधर। वो जो मारे नहीं पुलिस वाले, वो मारे सो उसका तुम्हारे को बदला लेना है। पैसा लेके बदला, अच्छा पढ़ के लेना। अच्छा पढ़े तो तुम्हारे पढ़ने के लिए पैसे की भी फिक्र की जरूरत नहीं, दोनों भी अच्छा पढ़ना। जुम्मा के दिन हम रास्ता मारे नहीं उनके, तो अल्लाह उनके नौकरियां पे से उनको तो निकाल देना। अल्लाह उनका इंसाफ करेगा और हुकूमत से भी हम इंसाफ करने के वास्ते नुमाइंदगी करेंगे। जो लेवल तक जाना है जाएंगे, हम गवर्नर को पिटीशन देंगे, हम सदर जमहूरिया को पिटीशन देंगे, हम आपको जरूरत पड़ी तो आपको दिल्ली तक लेके जाएंगे, हम सदर जमहूरिया को भी पिटीशन देंगे, इंसाफ का मुतालिबा करेंगे। ये बात इंसाफ चाहिए, इंसाफ। ये मासूम बच्चों पे तशद्दुद कैसा करते, क्या ये इसराइल है, क्या है ये, यहाँ पे क्या हो रहा है? इस पे दवाखाने में जिंदे बच्चे को मेरा नहीं मारा तक कैमरा नहीं है, मालूम नहीं उसका भी इंक्वायरी कराएंगे, सिटिंग जज से इंक्वायरी कराता हूँ, कैमरे रहते जिला कैसे वो भी इंक्वायरी होगा, वो भी इंक्वायरी सुलाई मेरे को बाद में लेके बता रहे मेरे बच्चे को, जवान बच्चा मेरा। आप भी आपकी तरफ से नौजवानों को मैसेज दीजिए कि जराइम से मेरा आपका बच्चा आपकी सुनता तो ये नौबत नहीं आती। दूसरे आपका बच्चा नहीं सुनने से ऐसे दूसरे बच्चों को भी आप मैसेज दीजिए। मैं दोस्त हूँ गलत है, आप बोलिए, आप डायरेक्ट बोलिए, आप भी अपील करो। अपनी बीवियों के साथ ऐसा जो है मेंढुका डालाना चाह रहे हैं, अपनी बीवियों की इज्जत को पामाल कराना चाह रहे हैं, तो ऐसे हरकत करो। सही लाइन पे आ जाओ बोल के समझाओ। दूसरे बच्चों को बोलो, वो बोलिए, बैठ के बोले तो बैठ के बोलो, आराम से बोलो, बच्चे को हटाओ। बहुत बोल रहे थे मेरे करो, गलत कामा नको करो, अच्छे कामा करो। जो भी दोस्त थे शेख रियाज के साथ, जो भी दोस्त में थे नहीं, और जितने लोग भटके हुए, जितने केसों में आप लोग अच्छे काम करते जाओ। हमको हिंदू मुस्लिम से मतलब नहीं है, जितने लोग भटक जा रहे हैं, रोजगार के नहीं मिलने की वजह से भटक जा रहे हैं, अच्छे काम करके मेहनत करके खाओ, हलाल की कमाई करके खाने खाए, हराम नहीं खाने का है, हराम चीज़ों की तरफ नको जाओ। तमाम दोस्तों से गुजारिश करती हूँ कि अच्छे काम। हमारी हालत देखो, ऐसी हालत तुम्हारे बीवियों की, तुम्हारे बच्चों की हो जाएगी, बच्चों की हो जाएगी। जो बोल रहे हैं हमारी बात सुन लो। दोस्त जो भी खराब के ऊपर अच्छे आदतों पे आ जाओ, मेहनत करके खाओ। रोज 200 रुपए क्यों ना था, मेहनत करके कमाई करके खाना, हलाल कमाई खाना। मुसलमानों को हलाल कमाई खाने खाए, इस्लाम यही इजाजत दे रहा कि मेहनत करके कमाई करके खाना का है, हलाल कमाई खाने का है, हलाल का एक भी लुकमा नहीं खाने का है। बहुत गुनाह है। करना था, ऐसा नहीं मानते।